అమెరికాలో పెల్విక్ క్యాన్సర్ గురించి రీసెర్చ్ చేయడానికి మన కాలేజీ నుండి డాక్టర్ గాయత్రి ఎంపిక అవ్వడం మహా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. డాక్టర్ గాయత్రి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను డాక్టర్ అయ్యానంటే దానికి కారణం మా నాన్న. ఎస్, మా నాన్న. ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న అంటే ఒక హీరో, కానీ నా జీవితంలో మాత్రం విలన్. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయిందంట. మా నాన్న ఎలా ఉంటాడో కూడా తెలీదు, కానీ మా నాన్న ఒక దుర్మార్గుడని మాత్రం తెలుసు. నాన్న అనే బంధానికి అర్థం తెలియని మా నాన్న తన తాగుడు కోసం నన్ను 1000 రూపాయలకి అమ్మేశాడు. బరువు బాధ్యతల్ని మోసేవాణ్ణి తండ్రి అంటారు, కన్నబిడ్డే బరువు అనుకున్నవాణ్ణి ఏమంటారు? మా నాన్న వల్లే నేను అనాథనయ్యానన్న బాధ నాకెక్కువగా ఉంది. జీవితంలో ఆయన ఒకవేళ కనపడినా నేను మాత్రం ఆయన మొహాన్ని చూడను. ఐ హేట్ ఇట్. నా అనేవాళ్ళు ఉండుంటే 4 గోడల మధ్య నా ఎమోషన్ని పంచుకునేదాన్ని. నాకెవరూ లేరు కాబట్టి మీతో పంచుకుంటున్నాను. సారీ. అందరికీ కనపడని గాలిని ఊపిరిగా ఇస్తూ ప్రాణం పోస్తాడు దేవుడు. అలా కనపడకుండా ఎంతోమంది సాయం చేసి నన్ను డాక్టర్ని చేశారు. వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. తాగుడు కోసం నన్ను 1000 రూపాయలకి అమ్మేశాడు. మా నాన్న ఒక దుర్మార్గుడని మాత్రం తెలుసు. ఐ హేట్ ఇట్. Hi, congrats. All the best. అమ్మా గాయత్రి, ఇదిగోనమ్మా నీ ఫోను. మీరెవరు? అంకుల్ ఎక్కడా? రాలేడమ్మా. ఈ జీవితంలో ఇక నీ ముందుకు రాలేడు. ఎందుకు? ఆయనే మీ నాన్న. నువ్వు ద్వేషించే నీ కన్న తండ్రమ్మా.
దూరంగా మా నాన్నైనా నాకొద్దు. ఐ హేట్ హిమ్. అమ్మా అమ్మా ఒక నిమిషం అమ్మా. రోగం తెలియకుండా వైద్యం చేయడం ఎంత ప్రమాదం, నిజం తెలియకుండా మనిషిని నిందించడం కూడా అంతేనమ్మా. ఇదిగోనమ్మా మీ నాన్నగారి డైరీ. ఆయన గురించి పూర్తిగా తెలుసుకోమ్మా. సమాజంతో పరిచయం అయ్యాక నేను అనాథనని తెలిసింది. నాటక సమాజానికి పరిచయం అయ్యాక నేను నటుడినని తెలిసింది. పండగొచ్చినా ఉత్సవాలొచ్చినా ఏదో ఒక ఊరు నుంచి మా నాటక కళా పరిషత్తుకి పిలుపొచ్చేది. అక్షరాలు లేని స్వచ్ఛమైన భాష. నువ్వు ఆ పలకరింపుతో శారద పరిచయం అయింది. ధ్వజస్తంభం తప్పుకో. ఆపండి. వాడేదో సంక్రాంతికి వచ్చిన అల్లుళ్ళగా మీద పూలు చల్లడం, నువ్వేదో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళగా తీసుకెళ్ళటం, మధ్యలో నేనేంటి? రేయ్, ఆ దండ నాకి, నేను కూడా దండేసుకుని వస్తాను లోపలికి. విడిది ఏర్పాట్లు ఎక్కడ చేశారండి? మా అమ్మాయి శారద. అమ్మా వీళ్ళకి విడిది ఏర్పాట్లు చూడు. రండి. రే, ప్రెసిడెంట్ గారు అమ్మాయికి ముసుకేస్తున్నావేంట్రా? ముహూర్తం పెట్టి పెళ్లి చేయరు, ముసుగేసి చంపేస్తారు. పదా లోపలికి. ఓయ్, బస్ ఇంకా బయలుదేరదా? బస్సు ఇంకా బయలుదేరపోవటం ఏంట్రా? తాగుబోద్దేదవా? బస్సు ఎప్పుడో బయలుదేరింది. ఊరు కూడా వచ్చాం. ఆ పిల్ల శివాజీ ముసుగులో పడుతుంది. పడనివ్వను. రేయ్, ఆ గాజుల మీద చేతి తీయ్. మాకు కూడా ఇవ్వచ్చుగా. ఏం చదువుతున్నావు? ఎద్దనపూడి సులోచన రాణి నవల. ఖాళీగా ఉన్నప్పుడు కాదమ్మా, కాలేజీలో ఏం చదువుతున్నావని. డిగ్రీ. అరే 7th క్లాస్. డిగ్రీ ఇక్కడ. నువ్వు ముసుగులే చేస్తున్నావు, ముసుగులు. ఆస్తులు అరగ తీసుకుని అప్పులు కూడా తీసుకుని పండగకి నాటకాలకు డబ్బులు తగలేస్తున్నావు నువ్వు. నీ ఇంట్లో ఆడపిల్ల ఉంది, అది పెళ్లిడికి వచ్చింది సుమా. ఏ గోలీ సోడా, నీ ఇంట్లో పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలు 2 ఉన్నారు. అది చూసుకో ముందు. తండ్రికి తగ్గ కూతురే. అదేంటమ్మా అలానేసావు? ఏదనుకుంటే అది చెప్పేయాలి నాన్న. తర్వాత సంగతి తర్వాత. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అధర్వ సర్వమంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమః పరాయ. రేయ్, నేను దుర్యోధనుడి పాత్ర ప్రాక్టీస్ చేయమంటే నువ్వు రావణాసురుడు పాత్ర ప్రాక్టీస్ చేస్తున్నావేంట్రా? శివాజీ రావణాసురుడే ఫేమస్ కదా, అదే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏదా ఫేమస్? మొన్న పాలకొల్లో చేస్తే పాలాభిషేకం ఏంట్రా పాలాభిషేకం? ఆ రోజు గేదెలు పాలు ఎక్కువ ఇస్తే అవన్నీ ఎక్కడ పోయాలో తెలియక తెచ్చి వీడిని నెత్తిన పోశారు. పోనీలే, అనాథ కదా, ఈ ఊళ్ళో దుర్యోధనుడు వేషం వేయిద్దామంటే దాన్ని చెడగొట్టుకుంటున్నాడు. ఈ కులం మతం లేనడు చేత ఇక్కడ పాత్ర వేయించే ప్రసక్తే లేదు. పదండి. ఆచార్యదేవా, ఏమంటివి? జాతి నెప మన సూత సుతునకు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి గుడిమెట్ల గంగరాజు జన్మమెట్టిది. అది జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది. కుప్ప తొట్టిలో పుట్టితివి కదా, ఇది ఏ కులం?
తిరణాలలో పరుసులు కొడుతూ 10 మంది చేత పట్టుపడి దెబ్బలు తిన్నప్పుడు ఈ కళా పరిషత్ కంటపడి వాళ్ళ కాళ్ళ మీద పడి నువ్వు ప్రాధేయపడితే వాళ్ళు నిన్ను చేరదీస్తే ఎవరు లేని సమయమున వాళ్ళ చెల్లి మీద పడి ఆవిడ అరిచి నువ్వు చేరిచ్చి తప్పక మనసొప్పక వాళ్ళ చెల్లినిచ్చి నీకు పెళ్లి చేస్తే అటుప్పే తప్ప ఆ కళా పరిషత్ హస్తగతం చేసుకొని పిచ్చి కుక్క వలె మా అందరిపైన పెత్తనం చలాయిస్తున్నావే నీది ఏ జాతి అది చాలక మీ ఇంటి దాసి చేయబట్టుకొని చావ బాధించుకున్న సంస్కారహీనుడివి సందర్భానుసారమును బట్టి క్షేత్ర బీజ సంకరమైన నీ కులము ఏనాడో కులవిహీనమైనది అద్భుతంగా చెప్పారు. ఏ వేషమైనా మీరే వేయండి. తర్వాత సంగతి తర్వాత. నమస్కారం ప్రెసిడెంట్. నమస్కారం ఎమ్మెల్యే గారు. ప్రెసిడెంట్ గారు, ఈ ఊళ్ళో మీరు నేను ఒకటే కులం. నాకేమాత్రం డౌట్ లేదు, మన వాళ్ళొట్లు మనకే పడతాయి. కానీ మిగతా కులపోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళెవరూ నా మాట వినరు. మీరు చెబితే టెన్షన్ గా వినేస్తారు. జోగేందర్ గారు, నాకు అలాంటివి ఇష్టం ఉండదు. మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీకు తెలుసు కదా. అలా బిగుసుకోకండి, మీరు నాకు చెయ్యాల్సిందే తప్పదు. తప్పదని తెలిసినా తప్పు చెయ్యరు మా నాన్న. మీరు వెళ్ళొచ్చు. ఏంటమ్మాయి, నా లెక్కలో ఓటర్ అన్నాక అమ్ముడు పోవాలి, ఆడపిల్ల అన్నాక అదుపులో ఉండాలి. ఏంటిది, కన్నావా కొన్నావా? ఓయ్! తల్లి చెల్లి విలువ తెలియని సిల్లి నాయల ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి ఇదే అంట్రా? సరేలే, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి భార్యని చంపిన గలీజ్ కాలేగాడు. ఆడదాని విలువ నీకేం తెలుసు? కుల్లాలు ఓట్లుంట కుల్లాలు. మా అన్నను అంత మాట అంటావా? శివాజీ తొందరపడుకో. శివాజీ, కొట్టేస్తావా? అందరినీ కొట్టేస్తావా? తప్పు చేసిన వాణ్ణి కొడుతున్నావు, ఆపాలని చూసిన వాణ్ణి కొట్టేస్తున్నావు. ఏంటి అంత కోపం? అవసరమా నీకు? ఇదిగో, నువ్వేమనుకుంటే చెప్పడం అది నీ అలవాటు, నేనేమనుకుంటే చేయడం అది నా అలవాటు. ఆ కోపమే వద్దనేది. నీలో మంచి నటుడున్నాడు, వాణ్ణి బతికించు. ఈ గొడవలు పడేవాణ్ణి కాదు. కత్తో కర్రో పట్టుకుంటే ఎవడైనా రౌడీ కావచ్చు, కానీ నటుడు అందరూ కాలేరు. నేను నటుడిగా చూడడమే నాకిష్టం. నేనేదనుకుంటే అది చెప్పడం నాకు అలవాటు. తర్వాత సంగతి తర్వాత. సరదా, ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడేవాణ్ణి. కానీ నిన్ను కలిశాక నాకందరూ ఉన్నారనిపిస్తుంది. సరిదిద్దే అమ్మ, బాధ్యత చెప్పే నాన్న, ప్రేమను పంచే భార్య, అన్నీ నువ్వై నా జీవితంలోకి వస్తావా? నా ప్రాణంలా చూసుకుంటాను. నువ్వే చెప్పావు కదా, ఏమనుకుంటే అది చెప్పేయాలని. తర్వాత సంగతి తర్వాత. ఆవిడకి పెల్విక్ క్యాన్సర్ 3వ స్టేజ్లో ఉంది. వెంటనే వైద్యం చేయాలి.
1,00,000 రూపాయలు ఏర్పాటు చేసుకోండి. అలాగే డాక్టర్. ₹1,00,000 రంగస్థలం మీద నటుడు గొప్పగా నటిస్తే చప్పట్లు కొట్టే చేతులు పెరుగుతాయే గాని అదే నటుడికి కష్టం వస్తే సాయం చేయటానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. అంత సహాయం చేసే శక్తి నాకు లేదు శివాజీ. శివాజీ, నిజ జీవితంలో నటిస్తే ₹1,00,000 ఇస్తానన్నారు. చేస్తావా? డబ్బున్న ఆసాంకి బెయిల్ దొరకలా. అతని వేషంలో 2 రోజులు నువ్వు జైలుకి వెళ్తే డబ్బులు ముందే ఇస్తానన్నారా? సరేరా, నువ్వు వింటున్నావా లేదో నాకు తెలీదు. నేను వేయరాని పాత్ర వేస్తున్నానో చేయరాని తప్పు చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నీ కడుపులో ఉన్న బిడ్డ, నీ కళ్ళ ముందున్న నేను, మా ఇద్దరి జీవితాలు నీ జీవితంతో ముడిపడున్నాయి. భార్య భర్తలు సగం ఉంటారు, కానీ నాకు సర్వస్వం నువ్వే. వదిలి వెళ్ళకు. ఏమంటే నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తా. ఒరేయ్, జాగ్రత్తగా చూసుకోరా. శివాజీ, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను చూసుకుంటానుగా. అలా వేరే వాడి వేషంలో జైలుకి వెళ్ళాను. మోసం చేశాను. 2 రోజులని 2 వారాల తర్వాత రిలీజ్ చేశారు. గిరి, రే శివాజీ, రేయ్, 2 రోజులని చెప్పి 2 వారాలు లోపల పడతాడరా. ఇంటికి వెళ్ళాడు. సారథి లేదు. సారథి ఎక్కడరా? శారద చచ్చిపోయిందిరా. శారదతో పాటు పాప కూడా చనిపోయిందిరా. నీకు ఎలా చెప్పాలో తెలియక ఇక్కడే మందు తాగుతూ ఉండిపోయానురా. నన్ను క్షమించరా. ఎంత పని చేశావు? నా పాపానికి ఇదే కాటురా శివాజీ. శారద చనిపోయింది కానీ మీ పాప బతికే ఉందిరా. ఏమంటాడుతురా? నా వ్యసనానికి మీ పాపను అమ్మాలనుకున్నాను రా. ఏమండి, బంగారం లాంటి పాపండి, ఒక్క ₹1000 ఇచ్చి తీసుకోండి. పాప నమ్ముతావురా ప్రసాద్? ముందు వాడి చేతి నుంచి పాప తీసుకో. ఎవరో అనాథాశ్రమం వాళ్ళు నన్ను కొట్టి మీ పాపను తీసుకెళ్లారా. ఏ అనాథాశ్రమం రా? గిరి, ఏ అనాథాశ్రమం? ఏ అనాథాశ్రమం రా? గిరి, గిరి,
రోజు నువ్వు మాకు దొరికిన రోజు అంటే నీ పుట్టినరోజు. నీ పుట్టినరోజు కానుకగా నీకొక గిఫ్ట్. మీ అమ్మ. నువ్వు పుట్టగానే చనిపోయిందట. వాకప్ చేశాను. మరి మా నాన్న? మీ నాన్న ఒక యాదవా తాగుబోతు. తన తాగుడు కోసం నేను 1000 రూపాయలకు అమ్మబోతుంటే మేం కాపాడు తీసుకొచ్చాం. అంకుల్, నేను నాన్నని చూడాలి, ఇప్పుడే చూడాలి. పదమ్మా. నానా, నానా, నానా. శివాజీ, అమ్మా, నేను వచ్చేసాను. నాన్న దగ్గరికి వచ్చేసాను. కంగారు ఏం లేదమ్మా. శివాజీ ఎక్కడ ఉంటాడో నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి తీసుకొస్తాగా. లేదు లేదు, నేను వస్తాను అంకుల్. రామ్మా. మీ నాన్నకి ఎప్పుడైనా మనసు బాగలేకపోతే వచ్చే ప్లేస్ ఇదేనమ్మా. తప్పకుండా ఇక్కడే ఉంటాడు. ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. శివాజీకి పిల్లలంటే ప్రాణం. ఎక్కడున్నా సదనానికి వస్తాడు. పదమ్మా రా.